బత్తిన కుటుంబం ప్రతి ఏటా అందజేస్తున్న చేప ప్రసాదం పంపిణీకి హైదరాబాద్ ఎగ్జిబిషన్ మైదానంలో ఏర్పాట్లు సిద్ధం చేశారు. రేపు ఉదయం 11 గంటల నుంచి ఆదివారం ఉదయం 11 గంటల వరకు ప్రసాదం పంపిణీ జరుగుతుందని బత్తిని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రసాదం కోసం 2 రోజుల ముందే వివిధ ప్రాంతాల నుంచి జనం ఎగ్జిబిషన్ గ్రౌండ్కి పోటెత్తారు. చేప ప్రసాదం పంపిణీ ఏర్పాట్లపై మా ప్రతినిధి కృష్ణ పూర్తి వివరాలు అందిస్తారు. మృగశిర కార్తె సమీపించడంతో రేపు ఏదైతే బత్తిని కుటుంబ సభ్యులు వేసే చేపమందుకి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి 2 రోజుల ముందే ఈ ఏదైతే చేపమందు ప్రసాదం కోసం జనాలు పోటెత్తారు. అటు కేవలం మన తెలంగాణ రాష్ట్రంగానే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో జనాలు ఇక్కడికి రావడం కూడా జరిగింది. అయితే ఈ చేపమందు ప్రసాదం అనేది 8వ తేదీ మృగశిర కార్తె నక్షత్రం సమీపించిన తర్వాత ఉదయం 8 గంటల రేపు ఉదయం 11 గంటల ప్రాంతం నుంచి ఈ ప్రసాదం అనేది చేపమందు ప్రసాదం పంపిణీ జరుగుతుంది. అది ఉచితంగా జరుగుతుందని చెప్తున్నారు. గత ఏడాది తరహాలోనే ఈసారి కూడా పెద్ద ఎత్తున అటు ప్రభుత్వం నుంచి బత్తిని కుటుంబ సభ్యులతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. చేపమందు ప్రసాదం కోసం చాలామంది ఇక్కడ బారులు తిరిగారు. వారిని అడిగితే కాసే राजस्थान कब से डला रहे? फर्स्ट टाइम। कौन बोला आपको? रिलेटिव रिश्तेदार। कैसा हुआ है? 80% फर्स्ट टाइम में फ़ायदा, सेकंड टाइम में 100% फ़ायदा, इसलिए फर्स्ट आप टाइम। कहाँ से? महाराष्ट्र आए, अहमदनगर से। कितने सालों से डाल रहे हैं? 6 साल से आ गए। कैसा है अभी? बहुत फर्क है। 95% है। मैं टीचर था, अभी रिटायर हो गया है। 35 साल से मुझे ये बीमारी थी दमा की। बहुत अच्छा है और यहाँ का जो सिस्टम है वो बहुत अच्छा है। मैं उनको धन्यवाद देता हूँ, आपका ही धन्यवाद, चैनल को धन्यवाद देता हूँ कि बहुत अच्छा काम चला है। आपने भी बहुत अच्छा कर दिया। आप कहाँ से हैं? मैं भी राजस्थान से आया हूँ। मेरे वो हर साल आते हैं और हमारे जैसा घर में बच्चे, मेरे पापा है, मम्मी है, ऐसा हम लेके आते हैं तो इसमें बहुत फ़र्क पड़ता है। बहुत फ़र्क हुआ है, अच्छा हुआ, बढ़िया है, मस्त है, हमको अच्छा लगा है, बढ़िया है। आप कहाँ से आया? कितने सालों से आ रहे हैं आप? नांदेड़ कितने सालों से आ रहे पहली बारी। हैं? कौन बोले आपको? हाँ सब बोलिए, हाथ लगा। पहली बारी। पहली बार है। आप कहाँ से? I'm from Delhi. Somebody told given the reference. वो ठीक हो गया था इसलिए हम आए हैं। अब इतने कल से डाल रहे हैं आप? पहले आ गया क्या? पहले वो पता नहीं था ना, इंक्वायरी नहीं था कैसे करना है। आज ही आया हम आज ही आया है। क्या प्रॉब्लम था इससे पहले जो आप ये मच्छी का दवाई नहीं लिया ना, पहले क्या प्रॉब्लम था? ब्रीथिंग प्रॉब्लम। अभी ब्रीथिंग अभी से आई एम टेकिंग द मेडिसिन डूइंग एक्सरसाइज आल्सो इन दैट relief is there, but some people say that after taking this prasad it will be okay. That's why I came. Thanks. तो तुम कहाँ से आया? हमको खाती हो हाँ? खाती हो हाँ। खाती कितने बार डला है ये? ना डला है? नहीं खाग సో చాలామంది ఇటు ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్ ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో మనం ఇక్కడ చూడొచ్చు. స్వచ్ఛంద సంస్థ సభ్యులందరికీ కూడా ఏదైతే ఈ ప్రసాదానికి చేప ప్రసాదం తీసుకునేందుకు ఎవరైతే ముందుగానే ఇక్కడికి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఉదయాన్నే ఈ చేప ప్రసాదం ప్రారంభమవుతుంది కాబట్టి తమకు దక్కుతుందో లేదో అనే ఆతృతతో చాలామంది ఇక్కడికి రావడం జరుగుతుంది. సో ఈ వచ్చిన వాళ్ళందరికీ కూడా లక్షల్లో వచ్చిన జనాలు ఇక్కడ కూడా ఈ ప్రసాద పంపిణీ వ్యవహారానికి సంబంధించి ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు జరగదు. అందరికీ కూడా చేపమందు ఖచ్చితంగా అందజేస్తామని బత్తిని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. రేపు ఈరోజు చేపమందు ప్రసాదం తయారీ అయిన తర్వాత రేపు పూజా కార్యక్రమం పూర్తి కాగానే వారందరికీ ప్రసాద పంపిణీ అనేది ఖచ్చితంగా చేస్తామన్నారు. చాలామంది ఎవరైతే ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారో స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా భోజన సదుపాయాలు కూడా అనేవి ఏర్పాటు చేశారు. చాలామంది ముందుగానే ఊర్ల నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ప్రసాదాన్ని స్వీకరించేందుకు 2 రోజుల ముందు నుంచే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి పోటెత్తడం కూడా జరిగింది. అందరూ కూడా వందలు కాదు, వేలు కాదు, లక్షల్లో జనాలు ఇక్కడికి రావడం, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారందరికీ ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు అనేవి చేయడం కూడా జరిగింది. ఏ ఒక్కరికి కూడా ఎలాంటి ఇబ్బంది పడద్దు. ఎవరిని కూడా దళారులు ఉన్నారు, తాము డబ్బులు ఇస్తే ముందుగా లైన్లో తీసుకువెళ్ళి ఏదైతే మందుల పంపిణీ మందు వేసేలా చూస్తామని చెప్పేవారికి ఎవరికి కూడా నమ్మొద్దు అని అధికారులు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి వారందరికీ కూడా చెప్పడం కూడా జరుగుతుంది. ఏదైతే చాలామంది కూడా ఇది 4 సార్లు 5 సార్లు వేసుకున్నాం. కొంతమంది కొత్తగా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత
తామంతా కూడా మాకు ఉపశమనం లభించింది కాబట్టే తిరిగి మళ్ళీ మేమంతా కూడా రావడం జరిగిందంటూ కూడా అందరూ కూడా చెప్తున్నారు. ఒక్కొక్కరు 4 సార్లు, ఒకరు 5 సార్లు, ఇలా కొంతమందికి మేము తగ్గింది కాబట్టి మేము మా వారికి ఎవరైతే ఉబ్బస వ్యాధితో బాధపడుతున్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగిందంటూ ప్రతి ఒక్కరు కూడా సమాధానం చెప్తున్నారు. ఇక్కడ ప్రత్యక్షంగా మనం ఏదైతే చూడొచ్చు, చాలామంది ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి రావడం, వారంతానే 2 రోజుల ముందుగానే ఇక్కడికి వచ్చిన తర్వాత వారంతా కూడా ఈ ఏదైతే ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఉన్న ఈ షెడ్లలో అనేది వీరందరినీ కూడా ఏర్పాట్లు అంటే ఏ ఇబ్బంది కలగకుండా వీరందరికీ కూడా అటు ప్రభుత్వం, ఆ తర్వాత అధికార యంత్రాంగం కూడా వారందరికీ ఏర్పాట్లు అనేవి చేయడం కూడా జరిగింది. సో మొత్తానికి రేపు ఉదయం నుంచి ఈ ఏదైతే ఈ చేపమందు ప్రసాదం అనేది జరుగుతుందో వారందరినీ కూడా ఇది చేస్తారు. కొంతమంది అడిగే ప్రయత్నం కాసే हम पंजाब से आए हैं जी दवा लेने के लिए। हम और लोगों को देखते हैं, अभी इतना इकट्ठा होता है इधर, उसी को देख के हम भी दवा लेने के लिए आए हैं इधर। इससे पहले आप दवा डाले क्या? कोई आपका रिश्तेदार कौन बोले आपके यहाँ था? नहीं, हम ऐसा नहीं देखा है, हम तो खाली न्यूज़ में देख के इधर वही बस बात सुन के दवा लेने के लिए आया है। మీరు ఎక్కడ నుంచి? మేము ఇక్కడనే సికింద్రాబాద్లో ఉంటాం. రేపు కదా మాస ప్రసాదం పంపిణీ, మీరు ముందుగానే వచ్చి చూస్తామని వచ్చినట్టు ఇవాళ మెరగం కదా, ఒకవేళ వేస్తే ఈరోజు చేస్తారేమో అనుకున్నాం, అయితే ఈరోజు వచ్చినాం. చాలామంది ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చారు. చేపమందు ప్రసాదం వ్యవహారానికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదం అందేలాగా క్యూ లైన్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేసి మొత్తం అధికారులంతా కూడా ఇదే పనిలో వారం రోజుల ముందు నుంచే ఈ పనులలో అన్నింటిలో కూడా నిమగ్నం కావడం. అటు స్వచ్ఛంద సంస్థల వ్యవహారానికి ప్రసాదం ఒక ఎత్తైతే ఈ 2 రోజుల ముందు నుంచే నాంపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి ట్రైన్లు కానీ బస్సులు కానీ వివిధ రవాణా వ్యవస్థల నుంచి ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా 2-3 రోజులు ముందుగానే ఇక్కడ చేరుకున్న వారందరికీ కూడా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు వారికి ఉదయం అల్పాహారం కానీ, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనాలు కూడా ఏర్పాటు చేయడం, ఎవరు కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని రకాల కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేశారు. రేపు ఉదయం నుంచి ఎలాంటి తొక్కిసలాట కూడా జరగకుండా క్రమ పద్ధతిలో క్యూ లైన్లో ఈ చేప ప్రసాదం అందేలాగా దాదాపు మొత్తం 100కు పైగానే కౌంటర్లు అనేవి ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ ఈ కౌంటర్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేసి సులువుగా చేపమందు ప్రసాదం అనేది దొరికేలాగా అధికారులు అన్ని ఏర్పాట్లు అనేవి చేయడం కూడా జరుగుతుంది. మరోసారి కూడా అధికారులు స్పష్టంగా చెప్తున్నారు, ఎవరు కూడా ఈ డబ్బుల వ్యవహారానికి సంబంధించి ఎలాంటి మోసపోవద్దు. ఇది ఉచితంగా చేపమందు పంపిణీ జరుగుతుంది. చేప పిల్లని ఆ క్యూ లైన్లో తీసుకున్న తర్వాత ఆ చేప ఏదైతే పిల్ల ఉంటుందో దాని ద్వారా లైన్లో మరోసారి నిలబడితే దాని ప్రసాదాన్ని చేపమందు రూపంలో స్వీకరించవచ్చు అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ మొత్తానికి ఈ గత ఏడాది తరహాలోనే ఈసారి కరోనా సమయంలో 2 ఏళ్ల పాటు దూరంగా ఉన్న బతిని కుటుంబ సభ్యులు గత ఏడాది ఈసారి కూడా ఈ చేప ప్రసాదం అందుకు అన్ని ఏర్పాట్లు అనేవి ప్రభుత్వంతో మాట్లాడి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. రేపు నుంచి 9వ తేదీ ఉదయం 11 గంటల వరకు అంటే దాదాపు 24 గంటల పాటు చేప ప్రసాదం దొరుకుతుంది. కేవలం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అనే కాకుండా పాత బస్సులోని దూద్బౌలి ప్రాంతం, అలాగే కవాడిగూడలో ప్రస్తుతం వాళ్ళ నివాసం ఉంటున్న ఇంట్లో కూడా ఈ చేప ప్రసాదం దొరుకుతుంది. ప్రజలందరూ కూడా ఈ ఉబ్బస వ్యాధితో ఎవరైతే బాధపడతారో వారంతా కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బతిని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఓటు స్టూడియో.